హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, కమ్మగా, కరకరలాడే ఆంధ్ర పప్పు చెక్కల్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ చెక్కలైతే చాలా టేస్టీగా చేసుకొని కమ్మగా తినేయచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. పండుగకు మీరు చెక్కలు చేస్తున్నారంటే ఒక్కసారి నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా, చాలా బాగా గుల్లగా, తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత బాగా వస్తాయండి. ఆయిల్ కూడా చాలా తక్కువ పీలుస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా గుల్లగా వస్తాయండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఈ ఆంధ్ర పప్పు చెక్కల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి. మీరు రెడీమేడ్గా దొరికే పిండి అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇంట్లో పట్టించిన పిండియే తీసుకున్నానండి. 2 కప్పులు తీసుకోవాలండి. సుమారుగా 1/2 కేజీ వరకు ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో మిక్సీ జార్ తీసుకొని ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి. ఒక ఇంచ్ అల్లం ముక్కను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకవేళ పచ్చిమిరపకాయలు కొన్ని, కారం కొంచెం వేస్తే చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం పచ్చిమిరపకాయలు వేసి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. చాలా మీడియం సైజు తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న పిండి గిన్నెని తీసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకోవాలండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కాస్త తగ్గించి ఎండుకారమైన దీంట్లో వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మొత్తం ఇలా పచ్చిమిరపకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇష్టం లేకపోతే ఆప్షనల్, స్కిప్ అయినా చేసుకోవచ్చండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది దీంట్లో. నేనైతే ఇక్కడ పప్పుని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకున్నానండి. సగ్గుబియ్యం మాత్రం అయితే 2 గంటలు నానబెట్టుకోవాలండి. నానకపోతే మనకు ఫ్రై చేసేటప్పుడు అది కాస్త పేలుతాయండి. అందుకే ఒక 2 గంటల పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పప్పును దీంట్లో వేసుకోవాలి. ఇంకా సగ్గుబియ్యాన్ని కూడా వేసుకోవాలి దీంట్లో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. కరివేపాకు 3/4 కప్పు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏమైనా ఉప్పు, కారం తగ్గితే దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. కానీ ఈ క్వాంటిటీకి కారం సరిపోతుందండి. నాకు ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఈ టైంలో మీరు యాడ్ చేసుకోవచ్చండి ఉప్పు. ఇక్కడ మనము వేడి నీళ్ళు పెట్టుకున్నానండి స్టవ్ మీద. మరీ వేడిగా అవసరం లేదండి, మరిగించే అవసరం ఉండదు. ఇప్పుడు నేను ఇక్కడ మీగడ వేసుకుంటున్నానండి. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు. ఒక 4 టీ స్పూన్ దాకా బటర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల క్రిస్పీగా, గుల్లగా చాలా బాగా వస్తాయండి చెక్కలు అయితే. లేకుంటే మీరు వేడి ఆయిల్ అయినా ఒక 4 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు పిండిలో ఇలా బటర్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేడి చేసుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి చేయి కాలుతుందండి. ఇలా స్పూన్తో ముందుగా మిక్స్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసుకుంటూ వేసుకోవాలండి. పిండిని పల్చగా చేయొద్దు. వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి పిండిని మనం. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా గనక చేస్తే మీరు ఈ కొలతలో ఎన్ని కేజీలైనా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని
ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. చెక్కలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ముందుగా చేసుకుంటే మనము ఇలా సగం వరకు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా చేసుకుంటే మనము. ఇలా చేసుకున్న తర్వాత క్లాత్ వేసి తడి ఆరకుండా పక్కకు పెట్టుకోవాలండి. ఇక నేను మిషన్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా పూరీ ప్రెస్లో చూపిస్తున్నానండి. ఇలా పెట్టి లైట్గా ప్రెస్ చేస్తే ఈజీగా అయిపోతుందండి తొందరగా. ఇక్కడ మీరు మిషన్ లేకుండా కూడా నేను ఎలా చూపిస్తాను చూడండి, ఇలా ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా అవుతుందండి. అలా చేసుకున్నా కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ నేను ఈ మిషన్ లేకుండా కూడా చూపిస్తున్నానండి. పూరీ ప్రెస్ లేకుండా కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా మనం పాలిథీన్ తీసుకొని కవర్ తీసుకొని దానిపైన ఇలా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా 4-5 చిన్న బాల్స్ లాగా పెట్టుకొని పైన కాస్త బరువు ఉన్న గ్లాసు లేదంటే చిన్న గిన్నె అయినా ఫ్లాట్గా ఉన్న గిన్నెని తీసుకొని ఇలా మనం ప్రెస్ చేస్తే వీడియోలో చూపించిన విధంగా ఈక్వల్గా వస్తాయండి. చక్కగా రౌండ్గా వస్తాయి ఇలా చేసుకున్నా కానీ. ట్రిప్లో మనం 4-5 చేసుకోవచ్చండి. పెద్దగా కవర్ ఉంటే దాని మీద ఎక్కువ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కవర్ మీద 4 పెట్టుకొని ఇలా ఒత్తుకున్నానండి. అన్ని వైపుల్లో ఈక్వల్గా ఒత్తుకుంటే మనకు రౌండ్గా చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇలా తీసుకొని మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై చేస్తూను మరోవైపు ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత ఇప్పుడు చెక్కల్లో మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి కడాయిని బట్టి. ఇక్కడ నేను ఒక 4 దాకా వేస్తున్నానండి. మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ ఉంటాయి కదండి, ఏదన్నా తినడానికి ఏమన్నప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంకా 15 నుంచి 20 రోజుల వరకు మనం స్టోర్ చేసుకొని తినేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంచిగా 2 వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత జాలి గరిటెలో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వెళ్ళే వరకు ఇలా జాలిగడ్డ తీసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా నేను ఇక్కడ చెక్కల్ని ఫ్రై చేసుకుంటున్నానండి. ఒకవైపు చేసుకుంటూ మరోవైపు ఫ్రై చేసుకోవాలండి. చాలా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 వైపులా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో మొత్తం ఇలా ఫ్రై చేసుకొని చెక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా గుల్లగా తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటేనే నోట్లో నీరూరుతాయండి. ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా. మీరు కూడా తప్పకుండా ఈ పండుగకు ఒక్కసారి ఇలా చెక్కల్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.